నంద్యాల పట్టణం మూలసాగరం నందు నూతనంగా ఏర్పాటు చేసిన వెల్ విత్ నంద్యాల అనే నూతన షాప్ ను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. వ్యాపారం దినాభివృద్ధి కావాలని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆకాంక్షించారు. నిర్వాహకులు మహబూబ్ సుబాన్ మాట్లాడుతూ సీబక్ థార్న్ అనేది ఒక అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్క నుండి తయారు చేసిన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ప్రోడక్ట్లను నంద్యాల ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగిందన్నారు. ఇది ప్రధానంగా హిమాలయాల వంటి చల్లని పర్వత ప్రాంతాల్లో పెరుగుతుంది. దీనిని హిమాలయన్ సూపర్ బెర్రీ లేదా వండర్ బెర్రీ అని కూడా పిలుస్తారు. విటమిన్ సి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. గుండె ఆరోగ్యం, ఇందులో ఉండే మంచి కొవ్వులు ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణక్రియ మెరుగుదల, లివర్ మరియు కంటి ఆరోగ్యం కలిగించే ప్రోడక్ట్స్ ఈ వెల్ విత్ నంద్యాల షాప్ నందు లభ్యమవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామ సుబ్బయ్య, మాజీ కౌన్సిలర్ వెంకట సుబ్బయ్య గౌడ్, పుల్లమ్మ, మాధవారెడ్డి, మాధవ్, బషీర్, యూనిస్, నాగరాజు, టైలర్ హుసేన్, షాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మూలసాగరంలో వెల్ విత్ నంద్యాల స్టోర్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ప్రధాని మోడీ గారు ఈ మధ్య భారతదేశ ప్రజలతోటి మాట్లాడుతూ సీబక్ థార్న్ అని చెప్పేసి ఒక విశిష్టమైనటువంటి ఔషధ గుణం ఉన్నటువంటి చెట్టు గురించి మాట్లాడి లడాఖ్లో -40 డిగ్రీస్లో ఇది పెరుగుతుంది అని, దీనివల్ల రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి, మనిషికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇమ్యూనిటీ పెంచడానికి కానీ, లేకపోతే లివర్ డిటాక్స్కి కానీ, లేకపోతే వెయిట్ తగ్గడానికి కానీ, ఇలా రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని అందరూ కూడా వాడండి అని చెప్పేసి ప్రధాని గారు ప్రజలతోటి మాట్లాడడం జరిగింది. మరి మొన్ననే టీవీలో కూడా చూస్తూ ట్రై చేద్దాం అనుకున్నాను. ఈరోజు ఇక్కడ మూలసాగరంలో దీన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మరి నంద్యాల ప్రజలు ఈ మధ్య కాలంలో హెల్త్ మీద ఎక్కువ కాన్షియస్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా దీన్ని ట్రై చేసి దీని విశిష్టతని మరింత మందికి తెలిసే విధంగా ప్రమోట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాల అనే పేరుతో మన మూలసాగరంలో ప్రారంభోత్సవానికి మన ప్రధానమంత్రి జరిగింది. మనం ప్రారంభం చేస్తున్నాము. అందరూ దీన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని